కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వచ్చిందమ్మంటే ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కొని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనుషులు ఈ బ్యాగ్ డబ్బులున్న సంచిని తీసుకెళ్ళడం గుర్తించి వెమ్మటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే చెన్నకేశ్వరరెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 lakhs అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హర్నాథ్ రెడ్డి అని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హర్నాథ్ రెడ్డి గారిని ఒక కచ్చిఫ్లో మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఒక 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక పర్సన్ దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్, ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు మదనపల్లిలో ఉంటారు, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగన్నా సరే కొట్టేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక బాడుకు ఒక కారు కొనుక్కుని ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 lakhs అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకోటి వచ్చేసి ఆ 5 lakhs వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను దిత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది.